నీకోసం కాకపోయినా నీ వారసత్వం కోసమైనా నువ్వో మెట్టు దిగి రావాల్సిందే. ఆలోచించు. నీకోసం కాకపోయినా నీ వారసత్వం కోసమైనా నువ్వో మెట్టు దిగి రావాల్సిందే. ఆలోచించు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను స్థాయి దిగాలనుకోను. అది కల్లో కూడా జరగదు. నా ఆత్మగౌరవాన్ని నేనే కించపరుచుకోదలుచుకోలేదు. నేను నమ్మిందే సిద్ధాంతం అనుకుంటాను. మామ్, రమణ. ఆంటీ, ఎందుకలా ఉన్నారు? మీరు నాకు మాటిస్తారో లేదో అన్న అనుమానం నన్ను ఒంటరిగా ఉండనిచ్చింది. మీరు చెప్పినట్టే మేం నడుచుకుంటున్నాం. ప్రామిస్ చేసి చేయాల్సిన పని ఏమైనా ఉందా ఆంటీ? ఉంది. మీరు మాటిస్తాను అంటే చెప్తాను. మామ్, నువ్వు చెప్పింది ఏది కాదను. మాట తప్పం. చెప్పమ్మా, ఏం చెయ్యాలి? ఈ ఘట్టమనేని కుటుంబానికి వారసుడు కావాలి. ఇస్తారా? మహి, ఆంటీ ఇద్దరిని ఉద్దేశించి అడిగారు. ఇప్పుడు వారసుడు అవసరం ఏమొచ్చింది మామ్? అయినా బ్రోకు పట్టబోయే పిల్లలు వారసులు అవ్వాలి కానీ. ఇంట్లో వాళ్ళని అడుగుతున్నాను, బయటి వాళ్ళ గురించి చెప్పకు చిన్నబాబు. మామ్, రాముడి తర్వాత లవకుశులే రాజ్యాన్ని పాలించారు. అది ధర్మం. రాజులమే కాని రాచరికపు పాలనలో లేవు మహి. నాకు కావలసింది ఘట్టమనేని ఇంటి పరువుని నిలబెట్టే వాళ్ళిచ్చే వారసుడు. ఇంకా ఆలోచిస్తున్నావేంటి మహి? ఆంటీ, మేం మాటిస్తున్నాం. మీ సంతోషం కోసం మీరు చెప్పినట్టే వింటాం, ఉంటాం. ప్రామిస్ ఆంటీ. ఐష్ నీకు ప్రామిస్ చేసిన తన తల్లి కాలేదమ్మా. ఆ అదృష్టం తనకు లేదు. చిన్నబాబు, పెదబాబు మీద ప్రేమతో నువ్వు అలా ఆలోచించడంలో తప్పులేదు. కానీ ఇక్కడ కావాల్సింది నియమాలు, కొలమానాలు కాదు, అదృష్టం కలిసిన ఆశయం. ఆంటీ, మీరు మనసులో కోరుకున్నారంటే అది నెరవేరుతుంది. మళ్ళీ నా కడుపు పండితే అంతకన్నా అదృష్టం ఉండదనుకుంటాను. చిన్నబాబు, ఇప్పటి వరకు జీవితాన్ని సరదాగా గడిపావు. ఇక నుండి బాధ్యతల్ని పంచుకుని సంతోషాన్ని మిగల్చండి.